ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ప్రాచీన నాగరికతను వెలుగుతీసే క్రమంలో పురావస్తు శాఖ అధికారులు తరచూ నిర్వహించే తవ్వకాల్లో అరుదైన పరికరాలు, వస్తువులు, నాణ్యాలు వంటివి బయటపడుతున్న సంఘటనల గురించి మనం వింటూనే ఉంటాం. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో నిర్వహిస్తున్న తవ్వకాల్లో మార్చి 29వ తేదీన 2000 ఏళ్ల కిందటి సీసపు నాణ్యాలు బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ఉంది. తాజాగా పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాల్లో 3-4వ శతాబ్దపు ఇక్షాకుల కాలం నాటి 3700లకు పైగా అదనపు సీసపు నాణ్యాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. గతంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో వేల సంఖ్యలో నాణ్యాలను గుర్తించారు. మళ్లీ అంత పెద్ద సంఖ్యలో ఇక్షాకుల కాలానికి చెందిన సీసపు నాణ్యాలు వెలుగు చూడడం ఇదే ప్రథమం. ఈ తవ్వకాల్లో బౌద్ధ చైతన్యాలకు సంబంధించిన గోడల్లాంటివి సైతం వెలుగు చూస్తున్నాయి. ఫణిగిరి బౌద్ధ క్షేత్రంపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గత నెల 11వ తేదీన తవ్వకాలు ప్రారంభించారు. పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి ఆధ్వర్యంలో ఇటీవల బౌద్ధ క్షేత్రంపై తవ్వకాలు జరిపేందుకు కొలతను సేకరించారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్నారు. అక్కడ తవ్వకాలు ప్రారంభించగా ఆదివారం రోజున సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇక్ష్వాకుల కాలం నాటి సీసపు నాణాలు భారీగా బయటపడ్డాయి. ఈ నాణాలు ఒక కుండలాంటి మట్టి పాత్రలో భద్రపరుచున్నాయి. నాణాలు బయటపడ్డ విషయాన్ని మొదటగా అధికారులు గోప్యంగా ఉంచారు. అలాగే గత 5 ఏళ్ల క్రితం జరిపిన తవ్వకాల్లో సున్నపు రాయితో చేసిన సుమారు 6 అడుగుల బౌద్ధ శిల్పం బయటపడింది. ఈ శిల్పం శిథిలావస్థకు చేరడంతో హైదరాబాద్లోని శ్రీశైలం పెవిలియన్ మ్యూజియంలో భద్రపరిచారు. సాధారణంగా బౌద్ధ రామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కానీ గతంలో జరిపిన తవ్వకాల్లో ఇక్కడ 7వ రోమన్ చక్రవర్తి నెర్వి క్రీస్తు శకం 96-98లో విడుదల చేసిన 7.3 గ్రాముల బరువు గల బంగారు నాణెం బయటపడింది. మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా బుద్ధిస్ట్ సైట్స్ కూడా ఉన్నాయి. సో అది ఏదంటే ఇక్కడ వర్ధమాన కోట అవ్వచ్చు, గాజుల బండ అవ్వచ్చు, నాగారం పక్కనే ఉన్న ఆ తిరుమలగిరిలో కూడా ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ సైట్స్. కానీ దీనికి ఉన్న ప్రాముఖ్యత ఇది స్ట్రాటజికల్ గా అది లొకేట్ అవ్వడము, అలాగే ఇక్కడ మనకి దొరికిన అంటే దీన్ని ఒక విశేషత గుర్తించేసి నైజాం కాలంలోనే కూడా దీనికి ఒక ఎక్స్కవేషన్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ గా దీన్ని గుర్తించేసి డిక్లేర్ చేసి, అలాగే అప్పటి నుంచే ఏంటంటే 1940s లో కూడా అక్కడ ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. అంటే మనం ఎంత ఎక్స్కవేషన్ చేస్తున్నామో దాంట్లో దాగి ఉన్న సంపద అలానే బయట వస్తానే ఉంది. సో ఇప్పుడు దాకా 7 సీజన్ లో మనం 1940s లో ఇక్కడ ఎక్స్కవేషన్ ప్రారంభించిన తర్వాత ఇప్పుడు దాకా 7 సీజన్ లో మనకి ఇక్కడ ఎక్స్కవేషన్ జరిగింది. సో ఆ ఎక్స్కవేషన్ లో మనకి వచ్చిన ఆర్టిఫాక్ట్స్ కావచ్చు, ఇక్కడ ఎందుకంటే మనకి చుట్టుపక్కల కూడా స్ట్రాటజిక్ గా లొకేట్ అవడమే మాత్రమే కాకుండా ఇక్కడ మన ఎక్స్కవేషన్ లో సో డిఫరెంట్ సీజన్ లో తీసుకున్న ఎక్స్కవేషన్ లో మనకి దొరికిన ఆర్టిఫాక్ట్స్ అవ్వచ్చు, అక్కడ ఉన్న ఆ ఒక ఆర్టిఫాక్ట్స్ ఒక ఏదంటే స్టాండర్డ్ అవ్వచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మన తెలంగాణలో చాలా ప్రాముఖ్యమైన బుద్ధిస్ట్ సైట్ అంటే ఇప్పటి వరకు ఇది ఫణిగిరి అనేది దాన్ని కూడా మనం గుర్తించడం జరిగింది. తాజాగా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలోని బౌద్ధ క్షేత్రంలో తవ్వకాల్లో బయటపడ్డ నాణ్యాలను రాష్ట్ర పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, డైరెక్టర్ భారతి హోలికేరి పరిశీలించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ తెలంగాణలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అన్నారు. మార్చి 11న ప్రారంభమైన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి మట్టి పాత్రలో సీసపు నాణ్యాలు, రాతి పూసలు, సున్నపు రాతి విగ్రహాలు లభించాయన్నారు. భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా దొరకని 3730 నాణ్యాలు లభించాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ హిస్టరీలో బుద్ధిస్ట్ హిస్టరీలో మన ఫణిగిరి అండ్ చుట్టుపక్కల మనకి మిగతా బుద్ధిస్ట్ సైట్స్ కూడా మనకి ఈ రాష్ట్రం నుంచి ముఖ్యంగా ధూళికట్ట, తర్వాత నేలకొండపల్లి, ఇట్లా చాలా సైట్స్ చాలా ముఖ్యమైనటువంటి సైట్స్ అనమాట డెక్కన్ బుద్ధిస్ట్ హిస్టరీకి. సో ఇవన్నీ కూడా ఈ రకంగా ప్రామినెన్స్లో వస్తుంది. మరి ఆ బుద్ధిస్ట్ మ్యూజియం కూడా ఇక్కడ చిన్న మ్యూజియం ఫణిగిరి బుద్ధిస్ట్ మ్యూజియం కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు డిపార్ట్మెంట్. ఈ ఎక్స్కవేషన్స్ ద్వారా ఇంకా మ్యూజియంలో కూడా ఎక్కువ ఆర్టిఫాక్ట్స్ పెట్టి ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఉంది.
So I'd like to congratulate the department once again. ఈ నాణేలు ఒకవైపు ఏనుగు మరోవైపు ఉజ్జయిని గుర్తులు కలిగి ఉన్నాయని చెప్పారు. ఇవి ఇక్ష్వాకుల కాలం నాటివని క్రీస్తు శకం 2 లేదా 4 శతాబ్దానికి చెందినవిగా నిర్ధారించినట్టు తెలిపారు. ఆర్కియాలజీ సిబ్బంది శ్రమకు ఫలితం దక్కిందని వెల్లడించారు. అయితే మన సంపదను న్యూయార్క్ నగరంలో ప్రదర్శించడం గర్వకారణమని వెల్లడించారు. ఇక్కడి సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. ఇక్కడ బౌద్ధ సంపద అమరావతి, నేలకొండపల్లి ఎక్కడ కూడా లేవని వెల్లడించారు. అయితే చాడలో కూడా తవ్వకాలు ప్రారంభించామని చెప్పారు. విదేశాల నుంచి కూడా ఫణిగిరిని సందర్శించేందుకు పర్యాటకులు వస్తున్నారని వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.